ఒకసారి పరమాచార్య స్వామివారికి ఎదురుగా 6 భక్తులు నిల్చుని ఉన్నారు. అప్పుడే ప్రతిరోజు గుడికి వచ్చే ఒక భక్తుడు అక్కడికి వచ్చి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు. స్వామివారు ఆ భక్తుని చూసి, నీవు కాశీ చూసావా అని అడిగాడు. లేదు స్వామి అన్నాడు భక్తుడు. మరి చిదంబరం చూసావా అని అడిగారు. లేదు స్వామి అన్నాడు భక్తుడు. అలాగే తిరుపతి, మదురై, తిరువన్నామలై, పళని, కన్యాకుమారి వీటిలో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని చూసావా అని అతన్ని అడిగారు. అన్నిటికీ ఆ భక్తుడి సమాధానం ఒక్కటే, లేదు స్వామి, నేనే పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేదు అని అన్నాడు భక్తుడు. స్వామివారు చిన్నగా చిరునవ్వు నవ్వి, వీళ్ళందరినీ నీవు చూసావా అని అన్నారు. ఆ భక్తునికి ఏం అర్థం కాక అక్కడున్న 6 అయోమయంగా చూస్తున్నాడు. ఇక్కడున్న 6 పేర్లు చెబుతాను విను. మొదటి వ్యక్తి పేరు కాశీ, ఆ తర్వాత వ్యక్తి పేరు చిదంబరం, ఆ తర్వాత వ్యక్తి పేరు తిరుపతి, ఆ తర్వాత ఉన్న వారి పేరు మధుర, ఆ తర్వాత అతని పేరు అన్నమలై, ఆ తర్వాత అతని పేరు పళని, చివరిగా ఉన్న మహిళ పేరు కన్యాకుమారి అని స్వామివారు చెప్పారు. ఇలాంటి పేర్లతో ఉన్న అంతమందిని ఒకే స్థలంలో ఒకే సమయంలో చూడడం చాలా అరుదు. ఇక్కడ స్వామివారి ఉద్దేశం ఏమిటంటే, సాధారణంగా పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఇష్టమైన దైవాన్ని బట్టి పిల్లలకు పేర్లు పెడుతుంటారు. దైవం అని తెలిసినా తెలియకపోయినా కొందరు పెద్దలు వాళ్ళ పిల్లలకు అటువంటి పుణ్యస్థలాల పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకంటే దైవమే కాదు, ఆ దైవం కొలువుండేటువంటి పుణ్య ప్రదేశాల పేర్లు తలచినా ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది కాబట్టి. వీరందరూ వేరు ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అందరూ ఒకే సమయంలో ఇక్కడికి వచ్చారు. ఈ ప్రత్యేకమైన విషయాన్ని స్వామివారు తెలిపిన విధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. కలౌ నామ సంకీర్తనం అని అంటారు. అప్పటి కాలంలో పిల్లలకు చక్కని పేర్లు పెట్టేవారు. కానీ ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు పిచ్చి పేర్లు పెడుతున్నారు. పేరు నిర్ణయించే అధికారం ఇద్దరిదే, ఒకటి తాతగారిది, 2 గురువు గారిది. అటువంటి వారు పెట్టిన పేర్లు ఆ పిల్లలకే కాదు, ఆ పేరు పిలవడం వల్ల ఆ కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీ పేరేంటో తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.